ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అలా చేస్తే మిగతా రాష్ట్రాలను జరిగేటట్టు ఆగిపోతే అవ్వచ్చమ్మా, కానీ అంత ఘోరం అయితే లేదులేమ్మా. మిగతా రాష్ట్రాల్లో, మన తెలుగు రాష్ట్రాల్లో కూడా అంత ఘోరం పోలీసులు అంత నీచంగా చేసే విధానం అయితే లేదమ్మా. ఏంటంటే నాయకుల మీద, బడా పౌరుల మీద చేస్తారు కంట్రోల్. థర్డ్ డిగ్రీ కానీ ఏదైనా వాళ్ళు చేసే దమ్ముంది కాబట్టి చేస్తారు తప్ప మిగతా ఇట చిన్న కుటుంబాల మీద థర్డ్ డిగ్రీ ఉపయోగించిన చరిత్ర తెలుగు రాష్ట్రాల్లో అయితే లేదమ్మా. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు పోలీసులకు ఇట్లా జరుగుతుంది వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఏంటంటే ఎవరి కుటుంబాల పరిస్థితి, పోలీసులు 9 మంది ఎవరు బాధపడతలేదమ్మా. వాళ్ళు చేసిన తప్పు గ్రహించారు కాబట్టి తమిళనాడు జనం వాళ్ళ కుటుంబాలే బాధపడతల. మీడియా వాళ్ళు అడుగుతుంటారు, ఎవరు ఒక్కళ్ళు బాధపడినట్టు కనపడలేదంటే మీరు ఆలోచించాలి. వాళ్ళు ఉన్న ఆస్తులు మొత్తం ఎక్కడ ఉన్నాయి ఏంటనేది మొత్తం చెబుతామని కూడా కళాఖండగా చెబుతున్నారంటే ఆ జడ్జి గారు మాట్లాడిన తీర్పు, ఆ విధానం అనేది, ఆ జరిగిన విధానం అనేది జనాన్ని కదిలిచ్చేసింది. అదే చరిత్ర మార్పు అనేది మొదలవ్వాలంటే అట్లాంటి జడ్జీల చేతిలోనే ఉంది.